దేవరాపల్లి అక్రమ చేపల చెరువులపైన స్వయాన జిల్లా కలెక్టర్ గారే సందర్శించి చర్యలు తీసుకోవాలని బుధవారం పత్రికలో వచ్చిన వార్తలకు ఫిషరింగ్ అధికారులు స్పందించారు. చేపల చెరువుల పెంపకందారులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో హడావిడిగా పెంపకందారులు వ్యర్థాలను తొలగిస్తూ చెరువులపై గ్రేనింగ్ మిషన్లు తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. చేపల చెరువులకు అనుమతులు ఉన్నాయా లేవా అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అడిగిన ప్రశ్నలకు రైవాడ ఫిషరింగ్ అధికారిని కీర్తి అడ్డగోలుగా సమాధానం చెప్పారు. ప్రతి చెరువుకు అనుమతులు ఉన్నాయని, లేని చెరువులకు జీపీఎస్ సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చామని, డైరెక్ట్ గా మాకు దొరకడం లేదని, చెరువులపైన గ్రేడింగ్ మిషన్లు ఉన్న మాట నిజమేనని, కానీ వాటిని వాడటం లేదని అన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అధికారులతో వాగ్వాదం కుదిగి మాట్లాడారు. దేవరాపల్లి మండలంలోని ఏ ఒక్క చెరువుకు ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా 1500 ఎకరాల్లో అక్రమ చేపల చెరువుల వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందని, ఈ చెరువులపై అధికారులు ప్రతి నెల మామూలు దండుకొని వెళ్లిపోతున్నారని ఆరోపించారు. నేను ఆల్రెడీ మీకు సీసీ కెమెరాలో కూడా అలా తోడుకోండి. అది కాదు పర్మిషన్ అంటే ఇది అప్పటి నుంచే ఉన్న చెరువులండి. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఇవి ఆక్వాజనేషన్, నాన్ ఆక్వాజనేషన్ అని ఉంటాయి. ఇవి ఈ ఫిష్ సర్వే అని ఒకటి చేసాం అనమాట. ఈ ఫిష్ సర్వే అంటే సపోజ్ ఇప్పుడు ఓనర్ ఉన్నారు అనుకోండి, ఇది ఒక చెరువు అనేది ఒక 4-3 ఓనర్ పేరు మీద ఉంటారు. సో రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరి పేరు మీద చేయాలనేది అది ప్రాసెస్ మాకు ఇంకా జరుగుతుంది. ఇప్పుడు అంటే ఒక ఓనర్ పేరు మీద మనం రాసిలేం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఓనర్ పేరు మీద చెరువులన్నీ రాసిలేం కదా. అది ఏంటంటే ఏ ఓనర్ ఎవరు, దాన్ని బట్టి మేము దానికి ఎవరు చెరువుల పర్మిషన్ అంటే అప్పటి నుంచి వాళ్ళు చేసి, ఇది అప్పుడులో వాళ్ళు తీసుకున్నామేనండి. అప్పుడు తవ్వుకున్నప్పుడు మరి మేము రాకముందు ఇవి చెరువులు అప్పటి నుంచే ఉన్నాయండి. మేము కొత్తగా సచివాలయం వచ్చిన తర్వాత మాకు ఇవి ఏంటంటే ఉన్నాయని అంతే తెలుసు. కానీ ఆ టైంలోని ఎంఆర్ఓ గారు, నెక్స్ట్ ఎంపీడో గారు, అప్పుడులోని విఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ అంటే అదే కాగితాల మీద రాసి పలానా దగ్గర చెరువులు ఉన్నాయని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనమాట. అవి చేసుకునే చెరువులు ఇవి కొత్తగా తవ్వినవి అయితే ఏమీ లేవు. ఇవి నాకు తెలిసి ప్రస్తుతానికి నాకు 15 years నుంచి ఉండుంటాయి. ఇవన్నీ ప్రైవేట్ చెరువులు కదా. ఇంకా దానికే ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఫిష్ సర్వే అయిన తర్వాత ఎవరి పేరు మీద అయితే మనం సర్వే చేసి పెట్టామో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి కుదురుతుంది మాకు. ఆ సర్వే అయితే ప్రస్తుతానికి అయ్యింది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సర్వే అదే ఏ చెరువు ఉందనేసి మాకు సర్వేలు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఈ ఫిష్ సర్వేని చేసాం మేము లాస్ట్ 1 year బ్యాక్. 1 year కాదు, 6 months. ప్రతిసారి మాకు సర్వే అనేది అవుతుంది. సో దానికి పర్మిషన్కి ఇవ్వడానికే మాకు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్లు అవుతాయి రిజిస్ట్రేషన్స్కి. ఆ రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే ఓనర్లు ఎవరు, లీజ్ ఓనర్లు ఎవరు, ఎవరి పేరు మీద ఉన్నది ఎవరు అనేసి మేము ఉంటుంది. దాన్ని బట్టి మేము చేయగలం రిజిస్ట్రేషన్. గత 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదండి. 10 ఏళ్ళ నుంచి ఈపీ సర్వే చేస్తారా లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈపీ సర్వే అయితే మేము చేసామండి. ముందు సర్వే అనేది ఏంటంటే మాకు ఆన్లైన్ ప్రాసెస్ అని మాకు తెలియదు. ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ముందు ఏంటంటే అంతా రాతపూర్వకంగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. పలానా దగ్గర మేడం గారు వ్యర్థాలు వేస్తుండ్రు. ఇది మీరు గతంలో వ్యర్థాలు గుర్తించారా లేదా? వ్యర్థాలు అనేది వేయకూడదని మాకు తెలుసు, మేము చెప్పాము. దానికి మేము అధికారులు చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడ రావడం, ఫోటోలు పెట్టడం, మేము నోటీసులు ఇవ్వడం, నైట్ టైము పోలీసులు రావడం. ఇది 3వ సారి అండి. 2వ సారి ఇది. మేము మా లాస్ట్ టైం అయితే మా ఎఫ్డిఓ గారు వచ్చారు.
నాగమణి గారు అని ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు. ఆవిడ నిన్న కూడా వచ్చారు. నిన్న ఇప్పుడు మీరేటి నేను విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ రైవాడ. రైవాడ్ అంటే దీనికి ఏం సంబంధం ఉందా? రైవాడ అంటే మేమిద్దరు ఉన్నాయండి. చింతలపూడిలో ఒకటి చింతలపూడిలో అని సార్ ఉన్నారు, రజక్ గారు అని. మేము కీర్తి, నేను రైవాడ విలేజ్ ఫిషరీస్. మేమిద్దరం ఇక్కడ ఏమైనా జరిగితే ఏమైనా ప్రాబ్లం వస్తే మేము చెక్ చేసి చెప్పాలండి. మేము చెప్తాం వెళ్ళి అధికారులకి పలానా దగ్గర ఓన్లీ నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. నోటీసులు 24 hours అండి. జియో ప్రకారం వీళ్ళు వేయకూడదని చెప్పి మేము నోటీస్ ఇచ్చి, జియో 56 అనమాట, దాని ప్రకారం మేము ఇచ్చాం వాళ్ళకి నోటీసులు ఇచ్చి 24 hours ఇస్తాం. అప్పటికి చెరువు ఇదే పరిస్థితిలో ఉంటే చెత్త చెదారం అన్నీ కనిపించినట్టయితే ఖాళీ చేయించేస్తాం. చెరువు అంతా తీయించేసి చెత్త చెదారం అంటే ఏంటంటే ఒక గొయ్యిలో తవ్వించి అందులో పూర్తి చేయాలన్నమాట అవన్నీ. అది మా ప్రాసెస్. ప్రస్తుతం మేము నోటీస్ ఇచ్చాం 24 hours. మళ్ళీ మేము రేపు వస్తాం, వచ్చి చెక్ చేస్తాం. మీరు 3 నెలల ముందు ఎలక్షన్లో 3 నెలల ముందు నోటీస్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చామండి. మీరు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ చేశారు. అందుకే కదా మళ్ళీ వచ్చి చూస్తున్నాం. ఇప్పుడు కేసు ఫైలింగ్ చేయాలి అంటే మాకు ఎవిడెన్స్, హార్డ్ ఎవిడెన్స్ ఉండాలండి. అర్థమైందా? మేము చేయమని అనట్లేదు, మేము వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళు వచ్చి చెక్ చేయడం కూడా జరిగింది. ఇంకో 24 hours మళ్ళీ వస్తాం. మళ్ళీ ఇంకెక్కడైనా మెషిన్లు అలాంటివి దీనికోసం వాడుతున్నారని మెషిన్లు ఏమైనా తెలిసినట్టయితే మేము అది తీయించాలి. అదే మేము ఇప్పుడున్న మెషిన్లు మరి మీరు చూసారన్నారు కదా, మరి అయ్యే మెషిన్లు అది వాడుతున్నారా లేదా అసలు ఏంటి వాడకపోతే గట్టి మీద మెషిన్ ఎందుకు అదే పెడతారు? చెప్తున్నా అండి. ఆ గట్టి